అందరికీ ప్రభువైన క్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు శుక్రవారం కనుక ఉపవాస ప్రార్థన గురించి నా మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మేము 58వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కష్టమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని నమ్మిన ప్రజలు అంటున్నారట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు, నువ్వెందుకు చూస్తలేదు, మా ప్రాణంలో ఆయాసపరచు కనుక నీవెందుకు లక్ష్య పెట్టము. మేమేం చేస్తున్నాం? మా ఉపవాసం ఉంటున్నాం. మాకు కలిగిన దాన్ని బట్టి, మాకున్నది ఇక ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి మా హృదయాలను మేము చేసుకుంటున్నాం, ఆయాసపరుచుకున్నాం, ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం. కానీ మా ప్రార్థనకు నువ్వెందుకు జవాబు ఇవ్వవు? మా ప్రార్థనకు నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు, మా ఉపవాసాన్ని ఎందుకు అంగీకరించట్లేదని దేవుడు ఏం చేస్తున్నాడట? ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. నిజమే, మనం ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ఉపవాసము మనకి ఎందుకు ఫలితాన్ని ఇవ్వడం లేదు? దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? మన ప్రార్థనకు ప్రతిఫలం కావాలంటే, మన ఉపవాసము మనకు ఫలభరితంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనంటే, ఈ రాత్రి కాలం దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసము, నీ ఉపవాస ప్రార్థన నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నువ్వేం చేయాలని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు మీ వ్యాపారములు చేస్తా ఉన్నారు, మీ పని వారి చేత కష్టమైన పనులు మీరు చేయించుదురు. మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీ పనులన్నీ చేసుకుంటున్నారు, కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ఇవ్వట్లేదు. ఉపవాసం ఉంటున్నారు, రైతే ఉపవాసం ఉన్న సమయంలో దేవుడికి సమయాన్ని కేటాయిస్తున్నారా లేదా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, దేవుడిని నువ్వు ఆరాధించకుండా నువ్వు ఉపవాసం ఉన్నా దానివల్ల నీకేమి ప్రయోజనము? ఉపవాసం నేను ఉంటున్నాను కదా అని చెప్పి మన పరివారం చేత కష్టమైన పనులు మనం చేయిస్తూ ఉన్నా అది కూడా దేవుడికి అంగీకారమైనది అయితే నీ ఉపవాసం ఉన్నప్పటికీ ఎలా ఉపవాసం ఉంటున్నారట? మీరు కలహపడచ్చు, వివాదములు చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడచ్చు, ఉపవాసం ఉంటున్నారు. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నారు, కానీ ఉపవాస దినాన ఏం చేస్తున్నారు? మన కోపాన్ని ఇతర వ్యక్తుల మీద ఏం చేస్తున్నాం? మన ఆకలి బాగా ఏం చేస్తున్నాం? ఎదుట వారి మీద చూపించేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం, ఏమిటి ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ఇయ్యాలి ఇలా మాట్లాడాలా,
ఇవాళ తగలడాలా, ఇవాళ నా మీదకి రావాలా, నేను ఉపవాసం ఉన్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఇలా సంగతి నేను అంటే ఏం చేస్తున్నా, కలహపడుతూ ఉన్నాం, దెబ్బలాడుతూ ఉన్నాం, బుద్ధులాడుకుంటూ ఉన్నాం, అన్యాయమైన మనం ఒకరొకరు దెబ్బలాడుకుంటూ నేను ఉపవాసం ఉన్నాను కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేంటి, నా కుటుంబాన్ని దీవించడం లేదేంటి, నాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించడం లేదేంటి, నా కుమారుల పట్ల దేవుడు కార్యం చేయట్లేదేంటి, నా కుమార్తెల పట్ల దేవుడు కార్యం చేయట్లేదేంటి, నేను ఉపవాసం ఉంటున్నాను కదా అని అంటున్నారు. కానీ మనం చేసే ఉపవాసము దేవుడికి అంగీకారంగా ఉందా లేదనే మాట మనం మర్చిపోతున్నాం. దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు నీ వ్యాపారాలే కానీ, నీ పనివారి చేత కష్టమైన పనులు కానీ నువ్వు చేయొద్దని చెప్పిన దేవుడు, చేయొద్దని చెప్పిన దేవుడు అలా పడితే బుద్ధులాడుతూ ఉంటే మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను వలె పొరుగు వాడిని చూడండి. నీ శత్రువు కొరకు నువ్వు ఏం చేయాలన్నాడు దేవుడు? ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్తలో మాటలు మనకు కనబడతాయి కదండి. అంటే మన శత్రువు కొరకు మనం ప్రార్థన చేయాలన్నప్పుడు, మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఉపవాస దినంలో మరింత ఎక్కువగా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనం కలవపడుతూ బుద్ధిలాడుతూ దెబ్బలాడుకుంటూ మన ఉపవాసం ఉంటే అటు ఉపవాసం దేవుడికి అనుకూలమా? ఉపవాసం మాత్రం పేరంతే గాని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వట్లేదు. మరి రెండవదిగా దేవుని దగ్గర ఎలా ఉండాలో అది మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం లేదు. లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లోకంలో ఉన్న మనుషులను బట్టి మనం ప్రభావితం చెంది మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం మీరి ఏం చేస్తున్నాం? దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. నేను ఉపవాసం ఉన్నాను, 7 దినాలు ఉపవాసం ఉన్నాను, లేదా 40 దినాలు ఉపవాసం ఉన్నాను, కానీ దేవుడు నాకేం చేయలేదు. కాదేమో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ గదిలోకి వెళ్ళి చోటుని నీ తండ్రికి వినబడాలని నువ్వు ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన పక్కనున్న నీ పిల్లలకి కూడా ఏం చేయకూడదట, తెలియకూడదు. మనం అనుకుంటాం గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి పక్కనకి వినబడితే నా గురించి మంచిగా అనుకుంటాను అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు అటువంటి ప్రార్థన ప్రతిఫలము లేని ప్రార్థన. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినప్పుడు నీకును దేవునికి మాత్రమే వినబడాలి. అటువంటి ప్రార్థన ఎవరు చేశారు? అన్నా చేసింది కదండి. ఎవరికైనా పక్కన ఉన్న దైవజనుడికి వినపడ్డా? అక్కడే కూర్చున్నాడు దైవజనుడు, కానీ ఆ దైవజనుడికి కూడా ఆ ప్రార్థన వినపడలేదు. కానీ వెంటనే సమాధానం వచ్చింది. హల్లెలూయా. ఎవరైతే మొత్తరాలని అనుకున్నాడో దైవజనుడు, ఆ దైవజనుడి చేత ఒక ఆశీర్వాదపు మాట దేవుడు ఏం చేశాడు? వెంటనే ఆమెకి ఎందుకు ఇచ్చాడు? మనం చాలాసార్లు ఈ మాట గమనించాం. దేవుడి దగ్గర తన సమస్య గురించి ఏం చేసింది? ప్రార్థన. దైవజనుడు అడిగారు ఏమని? మాయను ఇంకా ఎందుకు భక్తురాలిగా ఉన్నావు అంటే, అయ్యా ఏమంది, ఇక నేను భక్తురాలిగా లేను, నాకున్న ఈ సమస్య కొరకు నేనేం చేస్తున్నాను? నా తండ్రి దగ్గర నా గోడు అని అన్నప్పుడు వెంటనే దైవజనుడు ఏమన్నాడు? చెప్పిన మాటను బట్టి వెంటనే నీకు కార్యము మళ్ళా ఈ రోజుల్లో నీకు కలుగుతున్నాడు. నువ్వు అడిగినట్టే దేవుడు నీకు కార్యము తన ప్రార్థన చేసింది దైవజనుడి మాట. కనుక వెంటనే ఆ సమాధానము ఏం చేశారు? దేవుడు ఆమెకు చేశారు. అంటే మన ప్రార్థన ఎక్కడ వినబడాలి? పరలోకములో వినబడాలి. మనుషులకు వినబడితే ప్రతిఫలం ఉండదు, కానీ దేవుడికి వినబడితే ప్రతిఫలం ఖచ్చితంగా
అయితే ఇలా పెట్టాల్సిన దేవుడు అంటున్నాడు. మనం చాలా సార్లు ఉపవాసం ఉంటున్నాం, కానీ ఆ ఉపవాసంలో ఏమంటున్నాం? మన వ్యాపారాలు చేసుకుంటున్నాం, మన ఉద్యోగాలు చేస్తున్నాం, పక్క వారితో పనులు, కష్టమైన పనులు చేయిస్తూ ఉన్నాం. అలా అంతేకాదు, మనం కలహపడుతూ బుద్ధిలాడుతూ ఒకరినొకరు ఏం చేస్తున్నాం? సమాధానం లేకుండా. దానికి అర్థం ఏంటి? మన ప్రార్థనలో దేవుడిలో గడపట్లేదు ఒకటి. రెండవది, మనం ఏం చేస్తున్నాం? సమాధానం కలిగి లేవట్లేదు, సమాధానం కలిగి జీవించడం లేదు. అంతే కదా అర్థం. కలహపడుతున్నారు, బుద్ధులాడుతూ ఉన్నారంటే అర్థం ఏంటి? అన్యాయంగా వివాదాలు చేస్తున్నారంటే అర్థం ఏంటి? సమాధానం లేదు వారిలో. సమాధానం లేని చోట దేవుడు ఉంటాడా? మొట్టమొదటిగా అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయట్లేదు? దేవుడిలో గడపట్లేదు. మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రెండవదిగా అంటున్నాడు, మీరు సమాధానం కలిగి ఉండట్లేదు. మూడవ మాటగా దేవుడు తెలియజేస్తాడు, మీ కంట ధ్వని దేవునికి వినబడలాగని ప్రార్థన చేయట్లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం అంతే, కానీ మన ప్రార్థన ఏమి కావట్లేదు? దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే మనం చేసే ఉపవాసము, మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? దీన్ని ఏమంటారు? మొక్కుబడి అని అంటారు. మొక్కుబడి అంటే ఏంటి? మొక్కుకున్న దానిని చెల్లించడం. ఇవాళ చెల్లించడానికి, ఆ మొక్కుకున్న దాన్ని చెల్లించడానికి ఏమైనా భక్తి కలిగి చేస్తారా? లేదు. ఎందుకు చేస్తారు? మొక్కుకున్నాం కాబట్టి. మొక్కుకున్నది చేయకపోతే దేవుడి చేత శిక్ష వస్తుంది కనుక మనం ఏం చేస్తున్నాం? ఆ మొక్కుబడిని చెల్లించేస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు దీన్ని గమనించట్లేదు. మనం అనుకుంటున్నాం ఉపవాసం ఉంటున్నాం, కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా, దేవుడి ప్రజలు కూడా అడుగుతున్నారు, అయ్యా మేము ఉపవాసం ఉండగా మీరు ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మా ప్రార్థన లక్ష్యపడట్లేదు? దాన్ని ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, మీరు నా సన్నిధిని గడపట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సమాధానం కలిగి ఉండట్లేదు. మీ ప్రార్థన నా దగ్గరికి చేరేలాగా మీరు ఉండట్లేదు. మీ ప్రార్థన, మీ కంఠధ్వని నాకు ఏం చేయట్లేదు? వినబడట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు వినబడకపోతే మీరేమన్నా సమాధానం ఇవ్వగలరా? మీరు సమాధానం ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? నా మాట మీకు ఏం చేయట్లేదు? వినబడట్లేదు అని అర్థం. నేను మాట్లాడినా మీకు వినపడట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు అని అంటే అర్థం ఏంటంటే మీరు ఏం చేయట్లేదు? నా మాట మీరు వినడం లేదు. అయితే దేవుడు కూడా అదే మాట అంటున్నా, మీ ప్రార్థన నాకు వినబడితేనే కానీ నేనేం చేయలేదు మీకు జవాబు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీ ప్రార్థన నా దగ్గరికి రావట్లేదు అంటే మనం ఏం చేయట్లేదు? ఉపవాసం ఉంటున్నాం కానీ దేవుడికి వినబడేలాగా మన ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన మనం చేస్తున్నాం. దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉండాలంటే మనకు సమయం వ్యర్థమే కానీ దానివల్ల ఎట్టి ప్రయోజనం కూడా. దేవుడు అంటున్నాడు, అటువంటి ఉపవాసం నాకు అనుకూలమని మీరు అనుకుందిరా? మనుషులు తన ప్రాణమును బాధ పెట్టుకునవలసిన దినం అట్టిదేనా అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఎటువంటి ఉపవాసం కావాలనుకుంటున్నాడు? మన ప్రాణాలను ఆయాస పెట్టుకోవడమే దేవుడికి ఇష్టమైన ఉపవాసం అని మీరు అనుకుంటున్నారా? మన ప్రాణాలను ఆయాసపరుచుకోవడం దేవుడికి ఇష్టమని అనుకుంటున్నారా? కాదు. అలాగే ఒకడు జమ్ము వలె తన ముఖమును నేల మీద పెట్టుకుని తల ఉంచుకుని బూడిదను పోసుకుని ఉండుట అట్టిది నాకు ఇష్టమైన ఉపవాసం అని మీరు అనుకుంటూ ఉన్నారా? బూడిద పోసుకోవటం అది దేవుడికి ఇష్టమైన ఉపవాసమా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారండి? ఏదైనా ఒక ఆపద వస్తున్నప్పుడు, ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు వెంటనే ఏం
వారు రాజుతో సహా రాజు కూడా గబ్బ వెళ్ళి కోడి పట్ట కట్టేసుకుని గుడిలో కూర్చుని బూడిద ఏదేసుకుని ఏం చేసేవారు? దేవునికి ప్రార్థన. అటువంటి ఉపవాసం దేవునికి అనుకూలమని మనం అనుకుంటున్నామా? అలా వేసుకుంటే దేవుడి ద్వారా జీవనం వచ్చేస్తుందా? తగ్గింపు అంటే ఏమనుకుంటున్నారంటే ఏం చేయాలనుకుంటున్నారు? మనం బూడిదలో కూర్చోవటం, లేకపోతే బాగా పాత బట్టలు వేసుకుని రావటం, అదే తగ్గింపు. అంతే కదా మనసు లక్ష్య పెట్టేది ఏంటి? వ్యాసధారణ. మనం మంచిగా ఇలా ఉంటే ఏం చేస్తున్నట్టు? డంబంగా మనం ఉన్నట్టు మంచి బట్టలు వేసుకుంటే, లేకపోతే మంచిగా నగలు ఉన్నట్లు వేసుకుంటే ఏం చేసినట్టు? మనం పొందాతనాన్ని చూపించినట్టు. తగ్గింపు అంటే ఏంటంటే మంచిగా ఏం చేయాలి? పాత చీరలు ఏమన్నా పెట్టుకొస్తే లేదా పాత బట్టలు వేసుకొస్తే ఏంటది? తగ్గింపు అని మనం అనుకుంటున్నాం. చాలా మంది అర్థం చేసుకుంటున్నాడు అదే. కానీ దేవుడు ఏంటి తగ్గించుకోమంటున్నాడు? తగ్గింపు అంటే దేంట్లో చూపించాలి? వస్త్రధారణలో కాదు. ఈ వస్త్రం అనేది ఎంతకాలం ఉండాలి? అది మళ్ళా చివికిపోయి ఏమైపోతుందట? బట్టలోనికి వెళ్ళిపోతుంది. దానివల్ల నీకు ఏది కూడా ప్రయోజనం కాదు. బట్టల వలన నీకు గొప్పతనం అనేది రాదు. నీ ప్రవర్తనను బట్టి నీకు మంచి పేరు, నీ ఘనత ఎప్పుడు వస్తుంది? నీకు తగ్గింపు ఎప్పుడు కనబడుతుంది అంటే నీ మాట తీరును బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీకేం చేయబడుతుంది? నీ తగ్గింపు అనేది కనబడుతుంది. దేవుడి దగ్గర తను తగ్గించుకోమని అంటున్నారు. మనకి ఎంత జ్ఞానం ఉన్నా మనం ఏం చెప్పాలి? నేను అంత జ్ఞానం వచ్చేదను. జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానము ఎవరిచ్చింది? అయ్యా నువ్వు ఇచ్చింది అయ్యా అని చెప్పి దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. మన తల వచ్చినంత మాత్రాన, లేదా మోకరించి సాష్టాంగపడినంత మాత్రాన మనం ఏం రాదు? తగ్గింపు అనేది రాదు. మనలో దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది రాదు. మన ప్రవర్తనను బట్టి మనకు ఏమి పోబడుతుంది? మంచి పేరు అనేది. మనం తగ్గించుకున్నప్పుడు మనం ఏం చేయబడతాం? హెచ్చించబడతాం. పొందాతనాన్ని మనం ఇవ్వగలిగి కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుడితో ఆనందించడానికి, దేవుడిలో మనం ఆరాధించడానికి మన దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి. అందుకనే పరిసర శుక్రుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ అంటాడు? నేను నువ్వేం చేస్తున్నాడు? అయ్యా ఈ శుక్ర వలె నేను ఉన్నందుకు నీకు వందనాలు అనే మాట, ఒక్క మాటను బట్టి దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థన కంటే ఇతని ప్రార్థన దేవుడికి ఇష్టమైందన్నాడు. అంటే ఎదుటి వారిని మనం ఏం చేయకూడదు? ఏలెత్తి ఇలాగన్నప్పుడు ఒక ఏలు ఎదుటి వ్యక్తిని చూపిస్తుంది, 4 ఏళ్ళు ఏం చేస్తున్నాయి? నన్ను చూపిస్తున్నాయి. ఈ 4 ఏళ్ళు ఏం కావాలి? నాలో మార్పుకు కారణము. ఎదుటి వాడిని ఏలెత్తి చూపించే ముందు ఇదిగో 4 ఏళ్ళు నీకు వైపు చూపిస్తున్నాయి కదా, నేను నీవు ముందుగా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నేను తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను మాట్లాడుతున్నమాట. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అనంటే నీ ప్రార్థన దేవుడికి వినపడాలి. దేవుడికి ఇష్టం కానీ ఏంటో మనం చూసాం. ఏమి ఇష్టం కాదు దేవుడికి? నీ ఉపవాస ప్రార్థన దేవుడు ఎప్పుడు అంగీకరించడం అంటే ఉపవాస దినమున నీవు దేవుడికి సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు ఆలకించడు. నీవు ఉపవాస దినాన్న సమాధానం కలిగి లేకపోతే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీ కంఠధ్వని దేవుడికి వినకపడకపోతే దేవుడు నీ ప్రార్థన ఏం చేయడు? ఉపవాస దినాన
విడిచిపెట్టడు. నిన్ను నీవు తగ్గించుకోకపోతే నీ ప్రార్థన దేవుడి దగ్గరకు, నీవు తల ఉంచుకోవటం వలన, నీవు తల దించుకోవడం వలన, లేదా బురదను పరుచుకోవటం వలన, బురదలో కూర్చోవడం వలన నీకు తగ్గింపు అనేది, అటువంటి ఉపవాసం దేవునికి అనుకూలమైనది. నీ ప్రవర్తనలో, నీ క్రియలలో మార్పు కలిగి ఉండేప్పుడే దేవునికి అది ఇష్టమైన ఉపవాసంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ కింద కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను రేకులు త్రియుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటి? దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటండి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం, కాడి మాను రేకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం. అదే దేవునికి ఇష్టమైన. ఇందులో 4 మాటలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటాయు. ఏంటి దుర్మార్గులు కట్టిన కట్టలు? ఏంటా కట్టులు? దేవుడిని ఆరాధించడానికి, దేవుడి సన్నిధికి వెళ్ళడానికి కొన్ని ఆంక్షలనే ఉంటాయి, కొన్ని అడ్డంకులనే ఉంటాయి. దేవుని ఎరగని ప్రజలు దేవుడి దగ్గరికి రావడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. వారిని కట్టలను తెంచుకొని దేవుడి దగ్గరికి రావడానికి, ఆ కట్టులు విడిపించుకొని రావడానికి మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన. నీవే విధంగా సంతోషంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నావో అలాగా అందరూ కూడా ఆరాధించలాగా నీవు దేవుడికి ఏం చేయాలి? సమయాన్ని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆ కట్లు విప్పబడాలి. వారు స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించడానికి దేవుడి ద్వారాలు తెరచులాగా మనం ప్రార్థన చేయాలి. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసము. రెండవది కాడిమాను రేకులు. కాడిమాను రేకులు అంటే బాధింపబడుతున్న వారు, రోగముల చేత, బలహీనతల చేత కృంగిపోతున్న వారు, మాకు మరణమే శరణ్యము అనుకున్న వారికి నువ్వేం చేయాలి? ఆ మేపు తీయగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవునికి. స్వస్థపరుచు యెహోవా ఆయనే కనుక ఆయన సన్నిధికి మీరు రండి అని నీవు వారిని ఏం చేయాలి? దేవుని సన్నిధికి. నీ ఉపవాస దినాన ఇతరులకు ఏం చేయాలి? అటువంటి బలహీనతలో లేదా సమస్యలో ఉన్న వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారికి సువార్తను నువ్వు తెలియజేయాలి. నువ్వు నా దేవుని సన్నిధికి, దేవుడి నీకు కార్యము. అదే కార్యము రేకులు. మూడవది బాధింపబడిన వారిని. బాధింపబడుతూ ఉంటారు. ఏంటి బాధింపబడతారు? ఎలా బాధించబడుతూ ఉంటారు? అపవాది చేత బాధించబడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల చేత బాధింపబడుతూ ఉంటారు. అనేక సమస్యల చేత బాధించబడుతూ ఉంటారు. అయ్యో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అని వేదన చెందుతున్న సమయంలో వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ వేదన, నీ బాధ తొలగించువాడు యేసయ్యని ఆయనకు తెలియజేయాలి. వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వారికి దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుడు చేసే కార్యముల గురించి ఇతరులకు నీవేం చేయాలి? వివరించాలి. అలా చేయటం దేవునికి ఇష్టమైన. ప్రతి కాడిని విరగొట్టుటయు అంటున్నాడు. ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే ఆయన నీకేం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ప్రతి అవసరమును తీర్చువాడు ఎవరు అంటే యేసయ్య ఒక్కడే అని నువ్వు వారికేం చేయాలి?
సాక్ష్యం ఇవ్వగలిగి ఉండాలి. సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా మనము పొందుకోవాలి. మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు మనం ప్రార్థన, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతి వాంఛను కూడా దేవుడు ఏంటంటే మన కొరకు మాత్రం కాదు, మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏమండి, మీ ఇతరుల కొరకు చేస్తే మన ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు? మా గురించి మీరు ప్రార్థన చేసుకోవాలి కదా అని మీరు అడగవచ్చు. అందుకనే అదే అధ్యాయంలో కింద అదే మాట చెప్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే ప్రతి కాడిని విరగొట్టటం. అదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. అంటే మన కొరకు మాత్రం కాదు, ఇతరుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. బాధింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దుర్మార్గుల చేత కట్టిన కట్టలను విడిపించుటయు, కాడిమాన మేకులు తీయుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు దేవునికి ఇష్టమైన ఉపవాసం. అయితే ఈ ఉపవాసము మనకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే మన కొరకు మాత్రం కాదు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాం. అయితే ఎలా చేయాలి? ఏంటి కట్టలేడు విప్పడం అంటే ఏంటి అనే దాని గురించి దేవుడు చక్కటి మాట తెలియజేస్తున్నాడు. నీ ఆహారమును ఆకలి గుణవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? మొట్టమొదటిగా నీ కొరకు కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఇతరులకు సువార్తను ప్రకటించమన్నాడు. అయితే నీకు దేవుని యొక్క నీ ఉపవాసం నీకు ఫలభరితంగా ఇంకా ఉండాలి అంటే నీ ఉపవాసం ఉంటున్నావు. అయితే నీ ఆహారాన్ని ఎవరికి ఇవ్వాలి? ఆకలి కొన్న వారికి. చాలాసార్లు చెప్పాను కదా ఈ మాట. మనం అనుకునే వాళ్ళు వచ్చారు అనుకోండి, సరిగ్గా భోజనం టయానికి వచ్చారు, ఏమంటాం? పైకి వెళ్ళి రా, పైకి వెళ్ళిరా అంటాం. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు. మనం భోజనం చేసినప్పుడు ఇతరులకు పెట్టకూడదు, అనుకునే వాళ్ళకి అసలు పెట్టకూడదు. అది మంచిది కాదు అని ఎవరు చెప్పారో మనం దాన్ని పాటించేస్తూ ఉన్నాం. ఆ సమయానికి యేసుక్రీస్తు కనుక నీ ఇంటికి వచ్చుంటే నువ్వు ఎవరు వెళ్ళుకోమనుకున్నావు? ఆయన ఏమన్నాడు? నేను ఆకలి కొని నీ ఇంటికి వచ్చాను, నాకు ఆహారం పెట్టలేదు. నేను వస్త్రహీనుడిగా వచ్చాను, నాకు వస్త్రము ఇవ్వలేదు. నేను దప్పికగా వచ్చాను, నాకు దాహమునకు ఇవ్వలేదు. నేను పరదేశంగా నీ ఇంటికి వచ్చాను, కానీ నాకు స్థలము నీవు నీ ఇంట్లో చేర్చుకోలేదని చెప్పేసానంటే, అయ్యా నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావు? నువ్వు ఆకలి కూడా ఎప్పుడు వచ్చావు? నాకు తెలుసుంటే నేనంటేనే ఆహారం పెట్టేవాడిని కదా అంటే ఆయన ఏమన్నాడు? ఇదిగో నీ ఇంటికి ఎలా వచ్చాను? ఏదో వాడిని ఆకలి ఇంటికి. మనం చాలాసార్లు దీన్ని గమనించాం. నేను అంటాడు, దేవుడు అంటాడు, నీ ఉపవాసం ఉన్నప్పుడు నీకు ప్రతిఫలం కావాలి. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే నీవు ఈ ప్రాణాన్ని ఆయాస పెట్టుకోవడం దేవుడికి ఇష్టమైన ఉపవాసం కాదు. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వినపడకుండా ఉంటే అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం కాదు. కానీ నీ ఆహారాన్ని ఆకలి గురిన వానికి నాకు 2 పూట్ల సమృద్ధి అయిన ఆహారం ఉంది, 3 పూట్ల సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఒక పూట కూడా తినడానికి లేనివాడు కనపడ్డాడు, కానీ నాకు ముందులే సరిపోతే వాడు ఏం చేశాడు? చాలా మంది ఇలా అనుకుంటారు, అది చేసిన పాపమే వాళ్ళకి ఏం చేసింది, ఇలాగైందంటారు కదండి. ఇక్కడ విన్నారా మాటలు?
ఏనాడో పాపం చేశారు కాబట్టి ఈనాడేమైంది, తినడానికి కూడా తిండి. కానీ ఊరిలో చాలా మంది ఉన్నారు, కానీ వారి గురించి దేవుడు నీకు ఎందుకు తెలియజేశాడు అని అంటే వారికి ఏదైనా సహాయము. ఈ ఆహారంలో ఒక పూట ఆయన ఇవ్వటంలో మనకు వచ్చిన నష్టమేమి. ఎందుకంటే ఎలాగో మనం ఏం చేయాలి, ఉపవాసము ఉంటున్నాం. ఆ ఉపవాసానికి ప్రతిఫలం కావాలంటే ఆకలి గురువానికి ఉన్న ఆహారము. నీ రక్త సంబంధికి నువ్వేం చేయకూడదంట, ముఖం తిప్పకుండా అంటున్నాం. ఆపద సమయంలో నీ దగ్గరికి వచ్చిన వాడిని నువ్వేం చేయాలి, సహాయము. నీకు ఉన్న దాంట్లోనే నీ దగ్గర డబ్బులు లేవు, కానీ నువ్వేం చేయాలి, మాట సహాయమైన బాబు తర్వాత చూద్దాం అనే మాట మనం ఏం చేయాలి. గౌరవపడతా దేవుడు ఏం చేస్తా, నీకు సహాయం చేస్తా, నీకు ప్రార్థన చేస్తానని చెప్పాలి. హల్లెలూయా. అలాగా దేవునికి అనుకూలంగా వస్త్రహీనుడు దిక్కుమాలిన పేదలు కనబడినప్పుడు వారిని ఏంట చూడండి. మంచి సమరయుడు గురించి మనం వింటూ ఉన్నాం. మంచి సమరయుడని ఎందుకు అతనికి పేరు వచ్చింది? సమరయుడు అంటే ఎవరు? సమరయుడు అంటే ఎవరండి? బాటసారి. తన మార్గం గుండా వెళుతున్న సమయంలో అక్కడ గాయాలతో పడిన వ్యక్తిని చూసి అతన్ని ఏం చేయలేదు, దిక్కుమాలిన వాడిగా ఉన్నాడు, ఎవడు ఆదరించేవాడు లేడు, ఎవడు సహాయం చేసేవాడు లేడు. కానీ ఆయన ఏం చేశాడట, ఒక పూట కూలి వారి ఇంటి దగ్గర వాడిని పెట్టి తనకు కావలసిన ద్రవ్యం కొంచెం ఇచ్చి ఏం చేశాడు, ఇతని శుద్ధిని పంపించమని చెప్పేశాను. మరలా ఏమన్నా తక్కువ అయితే నేనేం చేస్తాను, మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెప్పేశాను. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, దేవుడి దృష్టిలో అతడు మంచివాడిగా ఎందుకు తీర్చబడ్డాడు అనంటే ఆ దిక్కుమాలిన వాడు కనబడినప్పుడు అతను కొరకు ఏం చేశాడు, ఈయన తన ఇంట తెలుసుకున్నాడు. తన ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈయన బాటసారి, తన ప్రయాణంలో వెళ్తూ ఉన్నాడు, మార్గ మధ్యంలో ఉన్నాడు. కనుక ఆ ఊరిలో ఒక పూట కూలి వారి ఇంటి దగ్గర పెట్టి అతని కొరకు ఏం చేశాడు, కొంత బియ్యాన్ని ఇచ్చాడు. కనుక అతని మంచి సమరయుడిగా మనకు కనబడుతుంది. అలాగే ఎవరైనా దిక్కు మాలిన పేదలు మనకు కనబడినప్పుడు వారికి మన చేతనైన సహాయం మనము మన ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు వారిని చేర్చడానికి కొన్ని ఏమున్నాయి ఈ రోజుల్లో, అనాథాశ్రయాలు. వారికి మనం ఏం చేయాలి, మార్గం చూపించాలి, అందరూ చేర్చాలి. మన చేతనైతే ఏదైనా మనం వారికి సహాయము చేయాలి. అలా చేయడం ద్వారా దేవుడు మన కుటుంబాలకు మనకి దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వాదము వారిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు వస్త్రహీనుడు మీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇచ్చుటయ్యో ఇదే కదా ఇష్టమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం. వస్త్రహీనుడు మీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు నీవు. ఎప్పుడైనా గమనించారు లేదో, ఒక్కొక్కసారి మగవాళ్ళు కూడా వస్తారు, ఏమని నేను బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా, నేను చీర ఉంటే ఇవ్వండి మా ఆవిడకి చెప్తాను. ఏంటి ఎవరు మగవాళ్ళకి ఏం పని అడగడానికి? ఎప్పుడైనా వచ్చారా మీ ఇంటికి? మగవాళ్ళు వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం, ఏంటి బాబు నువ్వు అడుగుతున్నావు, ఆడలేదు ఏం చేస్తాం మనం? కానీ దేవుడు అంటున్నాడు, దేవుడే వచ్చేది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, రావా మీ ఆవిడ రాములు నేనేం చేస్తాను ఇప్పుడు ఇస్తాను. హల్లెలూయా. ఇలాగా మనం చాలా సార్లు దీన్ని గమనించాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వస్త్రహీనుడిగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు వస్త్రములు.
అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ ఇతరులకు నీకు సహాయం చేయటమే దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవునికి అంగీకారమైన ఉపవాసం ఏంటంటే ఇతరుల కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇతరులని దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా ఎవరైనా అవసరతలో ఉన్న వారి కొరకు నువ్వేం చేయాలి? సహాయము, ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, సహకారం కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నువ్వేం చేయాలి? సహాయం చేయవాలి అన్న నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అలాగ చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా. నీవు అలా చేస్తే ఎవరు ఎప్పుడు చేస్తే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే అన్నాడా దేవుడు? నీకు నువ్వు సహాయం చేసుకుంటే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది అన్నాడా? లేదు. ఎవరికి చేస్తూ వస్తుంది? అవసరంలో ఉన్న వారికి చేస్తే, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు వస్తుంది. కానీ నీ గురించి నువ్వు చేసుకుంటే రాదు. నీ గురించి నువ్వు చేసుకోవాలి అయితే, కానీ ఎక్కువగా ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన, ఇతరుల అవసరాల కొరకు, ఇతరుల సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్య నుండి నీకు విడుదల, నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. ఇతరుల కొరకు ఇతరులను నువ్వు దీవించినప్పుడు నీవు దీవించబడతావు. మన మాటలు జాగ్రత్తగా వినండి, వెనకాల మాట్లాడుకోవద్దు. ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇతరులను నువ్వు దీవిస్తే నీవు దీవించబడతావు, ఇతరులను నువ్వు శపిస్తే నీవు శపించబడతావు. ఇంకనే ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు తెలియజేశాడు. నువ్వు దీవించబడాలి, కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలంటే అయ్యా నా కుటుంబాన్ని దీవించి నా బిడ్డలు దీవించాలంటే దీవించబడవు. అయ్యా మా గ్రామాన్ని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని నువ్వు ఏం చేయాలి? మా ఇరుగు పొరుగు వారిని మీరు దీవించండి, వారిని మీరు రక్షించండి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయబడతావు? దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతారు, నీకు సమృద్ధి. అలా చేయటం ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వేకో చుక్క వలె ఉదయింపజేస్తాడు, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. అంత మాత్రమే కాదు, నీవు ముంగిట యెహోవా మహిమ ఈ సైన్యము వెనుకటి భాగంలో కావలి కాయను. ఈ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ ఏం చేస్తుంది? నీ సైన్యము వెనుకటి భాగాన కావలి కాస్తుంది. కనుక దేవుడి యొక్క ఆశీర్వాదం నీకు కావాలి అంటే నీ కొరకు మాత్రం కాదు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన, నీ ఉపవాస దినాన్న దేవుడికి నీ కంఠధ్వని వినపడేలా నువ్వు ప్రార్థన చేయాలి. నీ సొంత వ్యాపారాలు కానీ లేకపోతే దేవుడి సన్నిధిలో గడపకుండా ఉంటే, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఉంటే నీ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండదు. కనుక దేవుడికి నీ సమయాన్ని ఇవ్వాలి. దేవునికి మన సమయాన్ని ఎప్పుడైతే వెచ్చిస్తామో దేవుడు మన కుటుంబాలను దినదినము కూడా అభివృద్ధి చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక అటువంటి ఆశీర్వాదం మీరందరూ పొందుకోవాలని, దేవుని ద్వారా మీరు పొందుకోవాలని కొద్ది మాటలు చెప్పేయడం ఒకసారి దేవుడి మాటలను మన కొరకు దేవుడిచ్చిన దాకా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన సోదరులతో ప్రార్థన మనం ముగించుకుందాం. మనకు తగ్గవచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాడు. ఈ స్థలం నుంచి పరిస్థితి నమ్మటం వల్ల అయితే నమ్మని సమస్తము గురించి మన జీవితంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఇంతవరకు నీ యొక్క సన్నిధి కాపుదల మాకందరికీ అనుగ్రహించడం బట్టి మీకు ఈ పాటల ద్వారా, ఆరాధన, మహిమలో వాక్యం ద్వారా మీ నాతో మాతో మాట్లాడాలనైనా
మేము ఉపవాసం ఉంటాడు కాబట్టి మేము ఉపవాసం ఉన్నప్పుడు తండ్రి మా కొరకు మాత్రమే కాదు ఇతర కొరకు మీరు ప్రార్థన చేయాలని వాక్యం జరుగుతుంది. మేము ఉపవాసం ఉన్నప్పుడు ప్రభావ మా ప్రార్థన ఉపవాస ప్రార్థన నీకు అంగీకారంగా ఉండాలని తండ్రి, నీకు సమయాన్ని ఇవ్వాలని ప్రభావ, మేము అన్యాయంగా దుడ్డులాడుకోకూడదని సమాధానం కలిగి ఉండాలని, అలాగే తండ్రి మా కంటబడి నీ సన్నిధికి చేరాలని ప్రభావ మా క్రియల ద్వారా మమ్మల్ని మేము తగ్గించుకోవాలని ఈ వాక్యం జరుగుతున్నారు తండ్రి. అదే కదా ప్రభా, మేము ఇతరుల కొరకు మేము ప్రార్థన చేయాలి, కష్టాల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందులు ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేయాలని వాక్యం జరుగుతుంది తండ్రి. ప్రభా అదే విధమైన మాట తెలియజేస్తుంది ప్రభా, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి నీవు సహాయం చేస్తే దేవునికి నీవు సహాయం చేసినట్టుగా చేస్తావు. అదే నీకు ఇష్టమైన ఉపవాసం ఉంటున్నావు ప్రభా, అటువంటి ఉపవాసం మేమందరం కలిగి ఉండడానికి, ఇతరులకు సహకారం చేసే వారిగా, ఇతరులకు మేలుకరంగా ఉండేలాగా వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని సంగతించేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. సంఘ గ్రామస్తులందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు తెలివిని జ్ఞానాన్ని ఆసక్తిని దయచేయండి. ఉద్యోగాలు చేసిన బిడ్డలు దీవించండి, వ్యాపారం చేసిన బిడ్డలు దీవించండి, వ్యవసాయం చేసిన బిడ్డలు దీవించండి, జాబులు డ్రైవింగ్ చేసిన బిడ్డలు దీవించండి, నడిపించండి. కోయిట్లో మార్కెట్లో దుబాయలు పడుతుంది ఆ ప్రాంతంలో బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ఆశీర్వాదం దీవుల మీద నడిపించండి. నడడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ప్రార్థన కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చని కోరిక సరిపరచని నడిపించండి. మహిమపొందండి. రాత్రి కాలం దీవుల్లో ప్రతి ఒక్క బిడ్డకు మీరు మెండుగా అనుగ్రహించండి, నడిపించండి. మహిమపొందండి. ప్రార్థన చేసినప్పుడు తండ్రి చక్కటి వార్తలను వినిపించాలని కూడా నేను ఇందులో ఆపరేషన్ పట్ల చెప్పేసినప్పుడు తండ్రి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఆయన కార్యాన్ని జరిగించి ఆయన మందుల ద్వారా తండ్రి చక్కటి వార్తలను వినిపించాలని బట్టి నీకు పరిశ్రమలో స్వస్థత ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని జరిగించండి. ఈ గాయకులు తాకడి స్వస్థపరిచిన బలపరచండి. ప్రార్థన దీవించండి, ఆరోగ్యాన్ని జరిగించండి. తాకి ఈ రాత్రి కాలపు దేవుడు ఒక బిడ్డకు నేను మెండుగా అనుగ్రహించి నడిపించండి. మహిమపొందండి. బలైన బలపరచిన వాళ్ళు స్వస్థపరిచిన వాళ్ళు నడిపించండి. వేలుతో తృప్తిపరచని నడిపించండి. మహిమపొందండి. ప్రతి ఒక్క బిడ్డ కావాల్సిన ఆశీర్వాదం దేవుడు మీకు నడిపించండి. ప్రార్థించండి. ప్రార్థన కోర్టులో మీరు చూడబడినాను. ఈ కార్యం జరిగించి మనకు కావాల్సిన ఆశీర్వాదం దీవెన మేలులతో మనకి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుతాము. రాత్రి కాలం ప్రతి ఒక్క ఏర్పాటు చేసి దీవించండి. కార్య సభ వచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుతాము. దయచేసి ఈ రాత్రి కాలంలో గౌరవ ప్రాంతం నుంచి పెట్టుబడి ప్రార్థన చేస్తున్నాం. దగ్గర సాగించిన ప్రతి ఒక్క పెట్టుబడి ప్రార్థన చేసి కుటుంబాల మీద దీవించండి, ఆశీర్వదించి నడిపించండి. వీళ్ళ ప్రయాణంలో వాళ్ళు చేసి ఇంకా దీవులతో నింపి నడిపించి మహిమ ఘనత పొందుతాను. మా పేదలు రక్షకుడిని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రక్తమే సంపూర్ణ అపార్థం నాశనం కలుగుగాక. ఆమె దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం ఇప్పుడు మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి మహిమపూర్ణంగా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.